తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్‌లో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి హీరోగా యాక్ట్ చేసిన 'విడుదల 2' చిత్రం హైప్ మధ్య అయితే వచ్చింది. గతేడాది వచ్చి ప్రశంసలు పొందిన 'విడుదలై'కు ఇప్పుడు సీక్వెల్స్‌గా 'విడుదలై 2' చిత్రం డిసెంబర్ 20న అయితే థియేటర్‌లోకి వచ్చింది. ఇది ప్రేక్షకుల ముందు వచ్చినప్పటి నుంచి ఓటీటీ ఎప్పుడెప్పుడా వస్తదని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పాజిటివ్ టాక్ వచ్చినా ఆ స్థాయిలో కలెక్షన్‌లు అయితే దక్కడం లేదు. 'విడుదలై 2' మూవీ ఆరంభంలో వసూలు బాగానే వచ్చినా ఆ తర్వాత డ్రాప్ అయ్యాయి. అంచనాలకు తగ్గ రేంజ్‌లో కలెక్షన్ రావడం లేదు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తాజాగా బజ్ అయితే వచ్చింది. అదెప్పుడో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'విడుదలై 2' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. ఈ మూవీని 2025 జనవరి 15న స్ట్రీమింగ్ తీసుకొచ్చేందుకు జీ5 ఓటీటీ ప్లాన్ చేసినట్టయితే సమాచారం బయటకొచ్చింది. తమిళంతో పాటు 'విడుదల 2' తెలుగు వెర్షన్ కూడా అడుగుపెట్టనుందనేది సమాచారం. ఈ విషయంలో జీ5 ఓటీటీ నుంచి అధికార ప్రకటన రావాల్సింది. 'విడుదలై 2' మూవీలో పెరుమాళ్ వాతియర్ పాత్రలో అయితే విజయ్ సేతుపతి నటించి ప్రశంసలు అయితే పొందాడు. అయినా చేసిన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ఈ మూవీకి సేతుపతి యాక్టింగ్ హైలైట్గా నిలిచిందనే చెప్పొచ్చు. ఈ మూవీలో కానిస్టేబుల్ కుమరేసన్ పాత్రలో సూర్య కూడా మెప్పించారు. పోస్ట్‌బాట్‌కి సీక్వెల్‌గా అయితే ఈ 'విడుదలై 2' అయితే తీశారు. ఈ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. 9 రోజుల్లో కలెక్షన్లు అయితే ఇలా రాబట్టినాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సాధించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి ఇలా మోస్తరు వసూలు దక్కాయి. ఇంకా థియేట్రికల్ రన్ అయితే సాగుతుంది. అయితే అంత జోరుగా వసూలు రావడం లేదు. ఈ మూవీ ఫుల్ రన్‌లో 60 కోట్ల మార్క్ తాకుతుందేమో చూడాలి. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.